నా పేరు సత్యవతి అండి. మాది మట్టకుంట. 2006లోను ధ్యానంలోకి వస్తాను. మా నాన్నకి బాగాలేదని దేవారం రాఘరంగ శాస్త్రులండి. అయితే అప్పటి నుంచి మెడిటేషన్ చేయడం అలవాటైంది. మాంసాహారం పాపాహారం అని చెప్పారండి. అప్పుడు పాపాహారం రాక్షసులు తింటారు, మానవులు తినరు అని చెప్పిన కాడి నుంచి మానేసారండి. ఇంకా రాక్షసులు అంటే రావణ బ్రహ్మ దగ్గర ఉన్న రాక్షసులు గుర్తొచ్చి ఇంకా ఇది పాపం తినకూడదు అని చెబుతున్నారు కదా అనేసి ఇంకా అప్పటి నుంచి మానేసామండి. 2006 కాడి నుంచి రాగరగా ఫస్ట్ ఉండగా రాగరగా క్లాస్కి వెళ్ళండి. ఇంకా అక్కడి నుంచి బాగుందండి. నాకు కొంచెం భయం ఎక్కువ ఉండేది అనమాట. ఆ భయము మెడిటేషన్ చేసుకోవటం మొదలెట్టిన తర్వాత భయం పోయింది. అందుకని ఇంకా దీన్ని మానకూడదు, మన జీవితకాలం చేసుకోవాలి అని అనిపించింది. ర్యాలీల్లోనూ పాల్గొంటాను. కర్తాలు కూడా ప్రతి ధ్యాన మహాయజ్ఞానికి వెళ్తాం సార్. అంతా బాగుంటుంది. మరి మీ కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి అంటే మీరు శాకాహారంగా వచ్చిన తర్వాత అటు నుంచి ఎలాగ మేనేజ్ చేశారు? వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది మీకు ఇప్పుడు? సపోర్ట్ బాగానే ఉందండి. వాళ్ళు ఏమీ అభ్యంతరం ఏమి చెప్పలేదు. నాకు ఇది బాగుంది, నేను చేసుకుంటానంటే ఇంకా అభ్యంతరం ఏమి చెప్పలేదు. వాళ్ళు కొన్ని రోజులు వండమన్నారు. కొన్ని రోజులు వండాను. ఇంకా తర్వాత ఇంకా ఇంట్లో వండటం అనేది లేదండి. ఇంకా బయట వాళ్ళ ఇష్టం. నేను మట్టుకు ఇంకా రాగరగారు క్లాస్కి వెళ్ళటమే మానేసాను సార్. ఇంకా మళ్ళీ తీసుకోవటం అనేది లేదు, మానేయటం తినటం అనేది లేదు, మానేసినప్పటి నుంచి. ఇంకా అక్కడ నుంచి ఈ వెంకటస్వామి గారు పరిచయం అయ్యారు, రేవతి గారు. ఇక్కడ శాఖాహార ర్యాలీలు బాగా చేస్తారు, అందులో పాల్గొంటానండి. భిక్షాటన చేస్తారు, భిక్షాటన కూడా పాల్గొంటారు. సుమారు ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తున్నారమ్మా మీరు? అదేనండి 2006, 2007. సో ఏంటి ధ్యానం వచ్చిన తర్వాత ధ్యానం ముందు ఎలాగుంది మీ జీవితం? ధ్యానానికి ముందు చాలా భయపడేదాన్ని అండి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటుంది. భయం నుంచి బయటపడ్డాను. నాకు పాప బాబు. అయితే పాప 6వ సంవత్సరాన్ని చెరువులో పడి చనిపోయింది. అందుకని ఆమె గురించి ఎక్కువ ఆలోచనతో డీప్లో ఉండేదన్నమాట. ఇంకా మెడిటేషన్లోకి వచ్చాక ఇంకా అమ్మ గురించి మర్చిపోయే. ఇంకా మంద కాదు, ఆ అమ్మ వచ్చింది, దేవుడి బిడ్డ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది అనేసి ఇంకా ఆమె గురించి పెద్ద ఆలోచించడం లేదు. అంతకుముందు అయితే ఆమె గురించి ఆలోచించేదాన్ని అనమాట ఎక్కువగా. బాగా దుఃఖంలో ఉండేదాన్ని. అది మెడిటేషన్ చేసుకుంటాం మొదలెట్టిన తర్వాత దుఃఖంలోంచి కొంచెం బయటపడ్డాను. ఎవరన్నా చనిపోయే కాడికి వెళ్ళాలి, ఆ అమ్మనే చెరువులో ఉంచి నేనే తీసుకుంటే నాకు ఇంకా ఆ పైకి నిద్ర పట్టకుండా చేయటం, బాగా భయం ఎక్కువ చేసి అన్నమాట. చేస్తే తాళ్ళని అయ్యని ఎంచుకునేదాన్ని. ఎంచుకున్నా కూడా నైట్ నిద్ర పట్టేది కాదు. ఆ అమ్మాయి గుర్తు కావటం, వీళ్ళు మీద పడి నొక్కటం అనేది ఏదో ఉంటాయి, అలాంటివి జరిగాయి అన్నమాట. జరిగితే ట్యాబ్లెట్లు వేసుకునేదాన్ని. ట్యాబ్లెట్లు వేసుకున్నా కూడా నిద్ర పట్టేది కాదు. అలాగే ఈ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత నాకు అది లేదు. పక్కనే ఈ యోగులు వాళ్ళ కూర్చుండి మెడిటేషన్ చేయటం, భయం అన్నది పోయిందన్నమాట. ఇంకా ఆ భయపెట్టి అమ్మ నా మీదకి రావటం అనేది లేదు. ఈ మెడిటేషన్లో హార ఉంటుంది కదా మనకి చుట్టూ, ఆ హార గురించి ఎలాగో మొత్తానికి నేను మెడిటేషన్ మొదలుపెట్టిన తర్వాత నాలోకి రాలేదు. అది నాకు చాలా ఇది అనిపించింది. లేకపోతే భయపడి చాలా ఇబ్బందులు పడేదాన్ని. ఈ శరీరం ఇలా నిలుపుకున్నానంటే ఈ ధ్యానం వల్లనే అని నాకు మెడిటేషన్ చేయడం వల్ల ఇలా నిలబడ్డది ఈ శరీరం. సో మీ బంటు మిల్ గురించి మీకు ఎలా తెలిసింది? ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు? ఎలా ఉన్నాయి ఇక్కడ అనుభవాలు చెప్పండి అమ్మ. ఇక్కడ అనుభవాలంటే పెద్ద ఏమి లేవులేండి. నాకు బంటు మిల్ పరిచయం అయిన తర్వాత బాగుంటుందండి. శాఖాహారాలు ప్రతి దాంట్లోనూ పాల్గొంటాము, భిక్షాటన చేస్తాము. ధ్యానమహాయజ్ఞాలు ఇప్పుడు 4వది, 3 యజ్ఞాలు అన్నీ, 4వ యజ్ఞం ఇది. ఇందులో పాల్గొంటాం ప్రతి సంవత్సరం. మనం 11 రోజులు ఉండకపోయినా కనీసం 5 రోజులు 6 రోజులు అలా ఉంటాము.
పౌర్ణమి ధ్యానము అమావాస్య ధ్యానం అవి పెడతారు. వచ్చి 3 రోజులు ధ్యానంలో పాల్గొంటాం. అంతా బాగుంటుందండి. చాలా అద్భుతంగా ఉందమ్మా మీ మెసేజ్. కొత్త వాళ్ళకి మీరు ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటే ఇవ్వండి అమ్మా. కొత్త వాళ్ళకి కొత్త వాళ్ళ సందేశం అందరూ ధ్యానం చేయాలి, అందరూ శాఖాహారులు అవ్వాలి, అందరూ ఈ దుఃఖాల నుంచి బయటపడాలి. శాఖాహార జగత్తే పిరమిడ్ జగత్తే ధ్యాన జగత్తే కావాలి అందరూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.